ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దీంట్లో 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్స్, 4, 5 రాంగ్ ఆన్సర్స్. 2024 సంవత్సరం గాను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్కి ప్రకటించారు. బీజేపీ అగ్రనేత భారతదేశ 7వ మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీకి భారత ప్రభుత్వ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు సత్కరించింది. 3. 2024 సంవత్సరానికి గాను బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ 3 కరెక్టు. 4వది 1997లో భారతదేశ 8వ ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. అలాగే భారతదేశ 6వ ప్రధానమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. దీని ఆన్సర్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్లు 2023 జాతీయ క్రీడా అవార్డుల విజేతలు అవార్డులను జతపరచండి. మేజర్ ధ్యాన్ చంద్, చిరాగ్ శెట్టి రావడం జరిగింది. ద్రోణాచార్య అవార్డు మహావీర్ ప్రసాద్ సైనిక్ రావడం జరిగింది. ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం కవితా సెల్వరాజ్కి రావడం జరుగుతుంది. ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం జయంత్ కుమార్ పుషిలాల్కి రావడం జరిగింది. 2024 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేసి సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను సందర్శించారు. అయితే ఈ ప్రదేశం ఏ సముద్ర తీరంలో ఉంది? అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1, 2, 3 మాత్రమే రైట్ ఆన్సర్స్. 2023 సంవత్సరానికి గాను ఆంగ్ల రచయిత్రి అయిన నీలం శరణ్ గౌర్ రాసిన రిక్వియం ఇన్ రాగా పుస్తకంతో సహా 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన తలవజ్జల పతంజలి శాస్త్రి రాసిన రామేశ్వరం కాకులు మరిన్ని కథలు లఘు కథల సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. 3. సంజీవ్ సహా రచించిన ముజే పాచానో హిందీ నవలకు ఈ అవార్డు వరించడం జరిగింది. ఈ 3 రైటులు. ఇక 4వది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 24 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 1955లో మొట్టమొదటిసారిగా ప్రదానం చేయడం జరిగింది. ఈ చివరి 2 ఆప్షన్లు తప్పు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఉత్తర కొరియా దేశం ఇటీవల హాసాంగ్ 18 అనే అధునాతన శక్తివంతమైన ఖండాంతర క్షిపణి బాలిస్టిక్ క్షిపణి ICBM యొక్క 3వ దశ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. 2. సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు 3500 కిలోమీటర్ల పైబడిన పరిధిలో అణ్వాయుధాలు మోసుకెళ్ళగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది రాంగ్. 3వది ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ వ్యవహరిస్తున్నారు. ఇక 4 దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఫుమియో కిషిదా వ్యవహరిస్తున్నారు. దీనికి రైట్ ఆన్సర్లు కామెంట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. 7. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ఇటీవల రిటైర్డ్ జనరల్ MM నరవానే రచించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. భారత చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల గురించి పుస్తకంలో ఆయన పేర్కొనడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. అది ప్రస్తుత భారత ఆర్మీ జనరల్ అనిల్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి పాండే. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల ది బుక్ ఆఫ్ లైఫ్
మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్ అనే పుస్తకం రాయటం జరిగింది. దీని ఆన్సర్ కూడా మనకి కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దీంట్లో 1-2 మాత్రమే రైట్ ఆన్సర్స్. ఉత్తమ మహిళా గోల్ కీపర్ సవితా పూనియా, అలాగే ఉత్తమ ఆటగాడిగా హార్దిక్ సింగ్. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ ఇంటర్నేషనల్ హాకీకి సామూహిక సీజన్కు ఉత్తమ ఆటగాడిగా ఈ ఇద్దరు ఎంపిక కావడం జరిగింది. అలాగే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. జవహర్లాల్ నెహ్రూ 16 ఏళ్ల అధికారిక నివాసంలో ఉన్న తీన్మూర్తి భవన్ను ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ సొసైటీ పేరును ప్రధానమంత్రి మ్యూజియంగా మార్చారు. 1976 నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీస్ ఏర్పాటు జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. ఈ మ్యూజియం ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్ళకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేస్తుంది. 3వ రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రిగా విధులను నిర్వహించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. 1949 నుంచి 1962 వరకు భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ విధులు నిర్వహించారు. ఇది రాంగ్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రముఖ పుస్తకాలు లెటర్ ఫ్రమ్ ఫాదర్ టు హిస్ డాక్టర్, గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ. ఇది మాత్రం రైట్. క్రింది వాటిలో సరైన గుర్తించము. అన్నీ సరైనవే. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 30 ఏళ్ల గాబ్రియల్ అటల్ నియమితులయ్యారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో పిన్న వయసుగా ప్రధానిగా అయిన అటల్ చరిత్ర సృష్టించారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టం పెద్ద మార్పు రావడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేశారు. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1, 2, 4 మాత్రమే సరైనవి. 1 పర్యావరణ సంస్థల ఆందోళన పక్కన పెట్టి చైనా దేశం విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి టోక్మాకాక్ జాతికి చెందిన 1,00,000 కోతులను పంపేందుకు శ్రీలంక అంగీకరించింది. ఈ కోతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది. IUCNను 1946లో స్థాపించడం జరిగింది. ఇది రాంగు. 1948లో స్థాపించడం జరిగింది. IUCN యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో కలదు. ఇది రైట్ ఆన్సర్. IUCN యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సెలెస్టో సౌలో. ఇది రాంగ్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన టగిన్ భాష నాగాలాండ్ రాష్ట్రానికి చెందింది కాదు, అరుణాచల్ ప్రదేశ్ చెందింది. టగిన్ భాషలో తొలిసారి లవ్ ఇన్ 90s పేరుతో సినిమాను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ఇది రైట్ ఆన్సర్. లవ్ ఇన్ 90 సినిమా దర్శకుడు తపెన్ నాటం. ఇది కూడా రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని అధ్యక్షులు జతపరచండి. జేవియర్ మిలి అర్జెంటీనా, లూయిస్ లులా డా సిల్వా బ్రెజిల్, ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడార్ మెక్సికో, ఫ్రాంక్ వాల్టర్ సైమన్ స్టైమర్ ఇది జర్మనీ. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 2 మరియు 3 మాత్రమే. ఆల్జీమర్స్ వ్యాధి జాప్యం చేసే ఒక కీలక జన్యు ఉత్పరివర్తన ఇటీవల జపాన్ దేశ శాస్త్రవేత్తలు. ఇది రాంగ్ ఆన్సర్. జన్యు ఉత్పరివర్తన పేరు ప్రజలిన్ 1 E280A. దీన్ని పైసా అని కూడా పిలుస్తారు. ఇది రైట్ ఆన్సర్, రైట్ ఆప్షన్.
శాస్త్రవేత్తలు రిలీన్ కొలబోస్ అనే ఒక అరుదైన జన్యు రకాన్ని కూడా ఇద్దరు వ్యక్తుల్లో గుర్తించారు. ఇది రైట్ ఆన్సర్. పుల్లు కింద వాటిని సరైన వాటిని గుర్తించండి. దీనిలో ఒకటి మాత్రమే రైటు. పుల్లు సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 సందర్భంగా ప్రధాని మోడీ 50 ఇయర్స్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ పుస్తకాన్ని మైసూర్ నగరంలోని కర్ణాటక ఓపెన్ స్టేట్ యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది. జతపరచుము. అరేబియా సముద్రాన్ని కొచ్చి, భారత సుగంధద్రవ్యాల ఉద్యానవనం కేరళ, భారత సింహద్వారం ముంబై, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ. 18 జతపరచుమల్లి. యునెస్కో అవార్డు ప్రజల శాంతి సహనాలు పెంపొందింపజేసిన వారికి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి బహుకరిస్తారు. ఇది ప్రియదర్శిని వృక్షమిత్ర కేంద్ర పర్యావరణ వాతావరణ సమతుల్యాన్ని కాపాడి పర్యావరణ పరిరక్షణకై కృషి చేసిన వారికి బహుకరిస్తారు. ఆరెంజ్ ప్రైజ్ మహిళా రచయితలు మాత్రమే ఈ అవార్డు అర్హులు. మిలీనియం గాంధీ కుష్టి వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన వారికి బహుకరిస్తారు. టెన్నిస్లో ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ క్లై కోర్టుపై నిర్వహిస్తారు. గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్. భారత రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి భవన్ను గతంలో ఎలా పిలిచేవారు? వైస్ రేగల్ ప్యాలెస్.